హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? శ్రావణ మాసాలు శుభకార్యాలు అంతగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అంత డిఫరెంట్ ఐటమ్ లో చిన్న ఐటమ్ కానించి పెట్టుబడి ఐటమ్ కానించి పట్టు ఐటమ్ దగ్గర అన్ని డిజైనర్ వేర్ చూస్తాం మేడం. ఓకే, సో చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్నిట్లో కూడా ఒక డిజైనర్ కలెక్షన్ చూడబోతున్నాం. ఫస్ట్ సారీ చూసేద్దాం. మంచి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా శుభకార్యాలకి ఎల్లో రెడ్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కలర్స్. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ అన్నమాట ఐటమ్ ఇది. దీని వచ్చి చాపా సిల్క్ అంటారు మేడం. ప్యూర్ అన్నమాట, బనారస్ లో ప్యూర్ ఐటమ్ అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. పైన జస్ట్ ప్లెయిన్ లాగా రెడ్ కలర్ తో ఇచ్చేస్తారు. మిడిల్ అంతా మంచి మస్టర్డ్ కలర్ కి సిల్వర్ యాంటిక్ స్టైల్లో జరీ ఇస్తారు అనమాట. కంప్లీట్ యాంటిక్ మీద వచ్చేస్తారు అనమాట. అంటే మనకు గోల్డ్ లాగా కాదు, అట్లా డార్క్ సిల్వర్ లాగా రాకుండా మిడిల్ లో వస్తుంది అనమాట. యాంటిక్ స్టైల్ అంటారు దీన్ని. కంప్లీట్ డిజైనర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. మిడిల్ అంతా హెవీగా వస్తుంది. కింద బార్డర్ కూడా మనం చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. పైన ఏదైతే ప్లెయిన్ గా ఇచ్చేస్తున్నాము, జనరల్ గా అయితే బార్డర్స్ అట్లా ఇస్తుంటారు. ఇది ఏంటంటే ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. మిడిల్ లో అంతా హెవీ చేశారు. మొత్తం త్రోట్ మేడం. సారీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ కంటిన్యూషన్ ఇలాగే అవుతుంది అనమాట. సో దీనికి పళ్ళు వచ్చేసేసి మనం ఇలా ఇచ్చేస్తున్నాం. రెడ్ కాంబినేషన్ లోనే పళ్ళు కూడా తీసుకున్నాం. రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఇట్లా పళ్ళు తీసుకున్నాం. ఇది కూడా యాంటిక్ స్టైల్ లోనే తీసుకున్నాం అనమాట. సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో ఎల్లో కలర్ తీసుకొని ప్లెయిన్ లాగా ఇచ్చేస్తాం. దీనికి ఏదైనా మంచి మనం కాంట్రాస్ట్ గానీ లేదా ఏదైనా డిజైనర్ గానీ పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. సో ఈ సారీ కాస్ట్ మరి దీని కాస్ట్ మనకు 7,950 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 7,950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ మేడం. టిష్యూ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అంటారు మేడం. ఇది బనారస్ లో. దాంట్లో వచ్చేసి పైన మొత్తం ఒక రెడ్ కలర్ తోటి డిజైన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ రెడ్ కలర్, కొంచెం బార్డర్ వచ్చి డార్క్ కలర్ ఇచ్చేస్తున్నాం. మిడిల్ లో అంతా మంచి సిల్వర్ టచ్ అప్ కూడా ఇస్తారు మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మంచి గోల్డెన్ కలర్ మీద మంచి ఫ్లవర్స్ వచ్చేటప్పటికి, కాంట్రాస్ట్ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది లుక్. కింద బార్డర్ కూడా సేమ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. పైన ఏదైతే తీసుకున్నామో కింద కూడా సేమ్ ఇచ్చేస్తున్నాం. మంచి గ్రీన్ అండ్ మెరూన్ తోటి డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తాం. సారీ మొత్తం కూడా టోటల్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. కొంచెం లహరి డిజైన్ లాగా కూడా మనకి కంటిన్యూస్ గా హెవీ డిజైన్ కంటిన్యూషన్ అయిపోతుంది. పళ్ళు కాలం చాలా సింపుల్ గా ఇస్తున్నాం. సారీ అంతా కూడా కొంచెం హెవీగా తీసుకున్నాం కాబట్టి పళ్ళు చాలా సింపుల్ గా ఇచ్చాం. బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. రెడ్ కలర్ తోటి ఇచ్చేస్తున్నాం అన్నమాట. మంచి టిష్యూ మీద రెడ్ కలర్ తోటి. దీన్ని కూడా ఏమైనా మంచి ప్యాటర్న్ ఏదైనా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఇది డిజైనర్ పీస్ మేడం. సింగిల్ దొరుకుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ టైమ్స్ వాటన్నిటికి దేనికైనా చాలా బాగుంటుంది. టెంపుల్స్ వెళ్ళడానికి, పూజలకి వాటన్నిటికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 2,700 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 2,700 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ బనారస్ లో ఆర్గంజా అంటారు మేడం. చాలా లైట్ వెయిట్ సారీ అన్నమాట. హ్యాండ్లూమ్ మీద ఆర్గంజా వస్తుంది కాబట్టి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది. స్మూత్ ఉంది అండ్ ఫాల్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి పైన కూడా సింపుల్ గా జరీ లైన్స్ ఒక 4 లైన్స్ ఇచ్చేస్తుంది మేడం. మిడిల్ లో అంతా మీకు చిన్న బుటీస్ తోటి వచ్చేస్తుంది మేడం. స్మాల్ బుటీస్ తోటి వస్తుంది. దీనికి హైలైట్ వచ్చేసి మనం కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేసాం. మంచి స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ చేసాం. మొత్తం థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేశారు అనమాట. మంచి బర్డ్స్ వచ్చేటట్టు డిజైన్, ప్యారెట్ డిజైన్ వచ్చేసి అందులో కూడా పింక్ అండ్ ఆరెంజ్ తో వచ్చేటట్టు ఒక కొమ్మ మీద వచ్చినట్టు గ్రీన్ కలర్ తోటి తీసుకొని కింద బార్డర్ మాత్రం బ్రాడ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. లైన్స్ జరీ లైన్స్ తోటి హెవీగా ఇచ్చేస్తున్నాం. చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా సింపుల్ గా బార్డర్ వల్ల హైలైట్ అవుతుంది. ఓవరాల్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. చాలా బాగుంటుంది మేడం. మంచి కలర్ కాంబినేషన్ లోనే గ్రీన్ పింక్ ప్యారెట్స్ వచ్చేసరికి ఒక రియల్ ప్యారెట్స్ లా ఉంది. దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి మనము ఇలా లైన్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, లైన్స్ బేస్ తీసుకున్నాం కాబట్టి పళ్ళులో కూడా హెవీ లైన్స్ లాగా ఇచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. దీనికి కూడా ఏమైనా కొద్ది కాంట్రాస్ట్ ఏమైనా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. లేదా కాంట్రాస్ట్ పింక్ అలాగా ఏమైనా ప్రిఫర్ చేసినా కూడా బాగుంటుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ మేడం ఇందులో మనకు 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 1,800 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఓన్లీ 1,800 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూవర్స్ మనం చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ లో డిజైనర్ సారీ అని చెప్పుకోవచ్చు మేడం. ఇది చాలా బాగుంటుంది. ఇది మంచి వైట్ మీద గోల్డెన్ కలర్ తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి పైన చిన్న జరీ బార్డర్ లాగా డిజైన్ ఇస్తారు మేడం. ఇదంతా కంప్లీట్ ప్లెయిన్ లాగా థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చేస్తుంది అనమాట. మిడిల్ మొత్తం పైన పార్ట్ అంతా మంచి గోల్డ్ కలర్ మీద డిజైన్ చేస్తుంది మేడం. ఆ గోల్డ్ కలర్ లో కూడా మళ్ళీ సిల్వర్ వైట్ థ్రెడ్ వచ్చేటట్టు డిజైన్ చేశారు అనమాట. మిడిల్ పార్ట్ అంతా కింద పార్ట్ దీనికి హైలైట్ చేశారు మేడం. మంచి కట్ వర్క్ డిజైన్ లాగా హెల్ప్ చేశారు అనమాట. ఇది కంప్లీట్ వీవింగ్ మీదే వచ్చేస్తుంది డిజైన్ అనేది. వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చేస్తుంది మేడం. మళ్ళీ ఇదంతా గోల్డ్ తో వచ్చేస్తుంది, ఫిల్ అవుతుంది. ఇదంతా థ్రెడ్ వీవింగ్ తో వచ్చేస్తుంది. మళ్ళీ బనారస్ థ్రెడ్ వీవింగ్ అంటారు మేడం. ఇదంతా మళ్ళీ దాన్ని కూడా 2 లైన్స్ లో
రెడ్ కలర్ తో అవుట్లైన్ ఇచ్చేస్తున్నాం. ఆ అవుట్లైన్ లో కూడా మంచి డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేసాం అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కింద బార్డర్ సేమ్ బార్డర్ జరీ బార్డర్ ఇచ్చేస్తున్నాం దీనికి. ఓకే, కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో బార్డర్ వల్ల కానీ ఆ డిజైన్ వల్ల కొన్ని చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి రెడ్ కలర్ తోటి డిజైన్ చేసాము. ఈ రెడ్ కలర్ తోటి ఇట్లా ప్లెయిన్ లాగా జూట్ వీవింగ్ తో ఇచ్చేసారనమాట. జస్ట్ బ్లౌజ్ మాత్రం లైన్స్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం దీనికి. ఓకే, కొంచెం డిఫరెంట్ గా ఉండడం కోసం వైట్ మీద రెడ్ కలర్ లైన్స్ బ్లౌజ్. సో ఈ టిష్యూ మీదే మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా? యా మేడం, ఇందులో కూడా మీకు కలర్స్ కంటే వైట్ సేమ్ వస్తుంది మేడం, బట్ ఈ రెడ్ కలర్ బదులు చేంజ్ అవుతుంది కలర్స్. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 4100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 4100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బ్లాక్ మేడం, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా రిచ్ లుక్ వస్తుంది ఇటువంటి సారీస్. దీనికి వచ్చేసి పైన మంచి ఒక రెడ్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా మళ్ళీ లైన్స్ లాగా డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. షోల్డర్ మీద మాత్రం హెవీ డిజైన్ లాగా ఇచ్చేది మేడం. ఈ ఫ్లవర్స్ వస్తుంది మేడం, ఇట్లా ఫ్లవర్స్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ ఏంటంటే కొంచెం పైనుంచి చిన్న ఫ్లవర్, మళ్ళీ కొంచెం పెద్ద ఫ్లవర్ అట్లా డిజైన్ చేసుకుంటూ కిందకి వచ్చేటప్పటికి కంప్లీట్ పెద్ద ఫ్లవర్ లో డిజైన్ చేస్తున్నారు. మొత్తం ఇదంతా షోల్డర్ మీద వస్తుంది మేడం, పెద్ద ఫ్లవర్స్ తోటి బార్డర్ మీద ఇలా వచ్చేస్తుంది. బ్లాక్ మీద రెడ్ అండ్ రెడ్ కలర్ క్రీమ్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది మేడం. ఈ షోల్డర్ పార్ట్ వచ్చేటప్పటికి చాలా హెవీగా ఉంటుంది మేడం. కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేటప్పటికి జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తుంది మేడం. ఓకే, సో మనకి ఆ డిఫరెన్స్ తెలియడం కోసం ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి కింద అంతా కూడా హెవీ చేస్తూ పైన ప్లెయిన్ తీసుకున్నాం మేడం. కింద బార్డర్ లో కూడా మనకి ఇలా లైన్స్ ఇలా వచ్చేస్తుంది మేడం. సేమ్ ఎంతైతే మన హెవీ ఫ్లవర్స్ తీసుకున్నామో సేమ్ అదే కంటిన్యూషన్ చేసి బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేసారు. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. ఈ బ్లాక్ అనేటప్పటికి ఇంకా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. దీని పళ్ళు పళ్ళు కూడా సెపరేట్ ఏం రాదు మేడం, ఇలా లైన్ జస్ట్ లైన్స్ మీద వచ్చేస్తుంది, సేమ్ లైన్ గా వచ్చేస్తుంది. సో షోల్డర్ అంతా హెవీగా తీసుకున్నాం కాబట్టి పళ్ళు అంతా కూడా అంతే హెవీగా ఉంటుంది మనకి. బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ తోటి తీసుకున్నాం. ఏదైతే మనం ప్యాచ్ యూజ్ చేసామో సేమ్ అదే తోటి బ్లౌజ్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఓకే, బ్లాక్ కి కాంట్రాస్ట్ రెడ్ కాబట్టి మన యాస్టీస్ కుట్టించుకుంటే సరిపోతుంది. కొంచెం ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకోవాలంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1150 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఇంత గ్రాండ్ గా రిచ్ గా ఉన్న సారీ మనకి కేవలం 1150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చి బనారస్ లో జూట్ అంటారు మేడం. చాలా కాంబినేషన్ చాలా రేర్ గా వస్తుంది అన్నమాట. మంచి పింక్ అండ్ బ్లూ చాలా బాగుంటుంది కలర్ కూడా. దీనికి కూడా ఏంటంటే పైన వచ్చేసి ఒక చిన్న జరీ లైన్స్ ఇచ్చేస్తున్నాం. ఒక మళ్ళీ మిడిల్ లో బ్లూ కలర్ తోటి ఇస్తున్నాం. ఈ బ్లూ కలర్ లో మళ్ళీ పింక్ కలర్ తోటి మిర్రర్స్ తోటి డిజైన్ చేశాను అనమాట. మిడిల్ లో మొత్తం ఏంటంటే కంప్లీట్ మంచి బేబీ పింక్ మీద లైన్స్ సెల్ఫ్ లైన్స్ వస్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది అనమాట డిజైన్. మధ్య మధ్యలో కూడా ఏంటంటే మళ్ళీ సిల్వర్ దీనికి మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేస్తున్నాం. టచ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం. ఈ లైన్స్ వచ్చేసి మిర్రర్ వర్క్ చేయడానికి చాలా హైలైట్ అవుతుంటుంది సార్. దీనికి కింద బార్డర్ వచ్చేసి కూడా మనం మంచి డిజైన్ ఇచ్చేస్తాం. సేమ్ బ్లూ అనేది కొంచెం పెద్ద బార్డర్ లాగా తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ చేస్తాం. దీంట్లో కూడా మళ్ళీ డిజైన్ చేంజ్ చేస్తాం. బ్లూ కలర్ లో వచ్చినప్పుడు కూడా డిజైన్ చేంజ్ అవుతుంది. డిజైన్ చేంజ్ అండ్ మిర్రర్ వర్క్ కూడా హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఓవరాల్ కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం, స్టార్టింగ్ ఎండింగ్. సో ఓవరాల్ మనకి మిర్రర్ వర్క్ అండ్ బార్డర్స్ లో కూడా మిర్రర్ వర్క్ అంటూ హైలైట్ అవుతూ వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి వచ్చేసి పళ్ళు కూడా మనం కంప్లీట్ ఇలా బ్లూ కలర్ తోటి సింపుల్ గా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సేమ్ బార్డర్ అనేది మనం టూ సైడ్స్ కంటిన్యూషన్. బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో పింక్ కలర్ బేస్ ఉంది కాబట్టి మనం బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకుని బార్డర్ కూడా హ్యాండ్స్ కి ఇట్లా ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి వేరియేషన్స్ ఉంటాయి. యా మేడం, ఇందులో కూడా మనకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1300 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో ఓన్లీ 1300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో మనకి వేరియేషన్స్ కూడా చాలానే. మంచి కాటన్ కోటా మేడం, చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసాం అన్నమాట. దీనికి వచ్చేసి పైన అంతా ఒక కంచి కంప్లీట్ క్రీమ్ కలర్ తోటి డిజైన్ చేసాం మేడం. ఇదంతా కంప్లీట్ బనారస్ క్రీమ్ అంటారు అనమాట. దాని మీద ఒక పింక్ కలర్ తోటి జస్ట్ ప్యాచ్ చేసాం అనమాట. సారీ మొత్తం మంచి బ్లూ కలర్ మీద పింక్ కలర్స్ తోటి మిర్రర్స్ చేసాం అనమాట, మిర్రర్ వర్క్ చేసాం అనమాట. అందులో కూడా స్మాల్ మిర్రర్స్ తోటి తీసుకున్నప్పటికి దగ్గరగా వస్తుంది, కొంచెం హైలైట్ గా అవుతుంది. సో దీనికి కింద బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా హైలైట్ చేసాం మేడం. మంచి బ్లాక్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. ఆ బ్లాక్ కలర్ లో కూడా మంచి ఫ్లవర్స్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. సేమ్ బార్డర్ కంటిన్యూషన్ చేస్తున్నాం మేడం. దీంట్లో కూడా మల్టీ కలర్ అనేది డిజైన్ చేశారనమాట. సేమ్ పై ప్యాచ్ ఏదైతే ఉందో అదే సేమ్ కంటిన్యూషన్ చేశారు. సో 2 బార్డర్స్ అనేది హైలైట్ అవుతుంది మేడం. సారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలాగే వెళ్తుంది, కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఓకే, మిర్రర్ వర్క్ అండ్ 2 బార్డర్స్ అనేది సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళులో కూడా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. ఈ 2 బార్డర్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళులో కూడా మనం డిజైన్ చేసుకున్నాం. దీనికి వచ్చే బ్లౌజ్ కూడా మనం సేమ్ ఏదైతే బార్డర్ లో యూజ్ చేసామో సేమ్ అదే బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. సో మల్టీ కలర్ లోనే బ్లౌజ్ కూడా మనం యాస్టీస్ బార్డర్ లాగే తీసుకున్నాం కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా మనకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ మనకి 1790 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 1790 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ఆరెంజ్ కలర్ మేడం. ఇది వచ్చి జనరల్ గా చిన్న బర్త్డే ఫంక్షన్స్ గానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి
కానీ చిన్న చిన్న ఆఫీస్ లో పార్టీ వేస్ కానీ చాలా బాగుంటుంది బ్రైట్ కలర్ కాబట్టి కాటన్ కోట మీద వచ్చేసింది కాబట్టి చాలా రిచ్ లుక్ వస్తుంది. ఇది కూడా దీనికి వచ్చేసి పైన అంతా కంప్లీట్ ఒక వైట్ కలర్ మీద డిజైన్ చేస్తున్నాం. ఇదంతా యాంటిక్ బూటీ లాగా స్టైల్ తీసుకున్నాం మేడం. ఒక ఫ్లవర్ లో ఒక బొకే స్టైల్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. దాన్ని కూడా కొంచెం వెరిఫికేషన్ కోసం బ్లాక్ కలర్ తోటి స్మాల్ ప్యాచ్ అనేది శారీ మొత్తం కూడా జస్ట్ ప్లెయిన్ లో ఇచ్చేస్తున్నాం మేడం. కింద మీద కూడా సేమ్ అన్నమాట యాక్సెసరీస్ ప్యాచ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, దీనికి కూడా పళ్ళు అంటూ కూడా చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. సేమ్ మనకి ఏదైతే ప్యాచ్ ఉందో అదే ప్యాచ్ 3 సైడ్స్ కూడా ఆల్ ఓవర్ సారీ కంటిన్యూ అవుతుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ చేస్తాం మేడం. మనం ఏదైతే బార్డర్ యూజ్ చేస్తామో సేమ్ అదే రీజన్ తోటి బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని ఏమైనా కొంచెం ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. సో మధ్యలో అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ చాలా హైలైట్ అవుతూ సారీ మొత్తానికి కూడా లుక్ వస్తుంది. అది బ్లౌజ్ వచ్చి జూట్ మీద ఇస్తున్నాం కాబట్టి ఇంకా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది మాకు. సో ఇందులో మన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం. ఇందులో మనకు 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే అండి, సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 990 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో ఓన్లీ 990 రూపీస్ కి మనకి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ మనం చూస్తున్నాం కదా, మనకి శారీస్ అన్నీ కూడా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకి పెట్టుబడి శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చి ప్యూర్ సిల్క్ కోట మేడం. ప్యూర్ ఒరిజినల్ వస్తుంది అనమాట మెటీరియల్. చాలా లైట్ వెయిట్ మేడం. సారీ మొత్తం మీకు 250 గ్రామ్స్ లో వస్తుంది అనమాట సారీ. దీనికి వచ్చేసి మంచి మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. పైన అంతా ఒక గ్రీన్ కలర్ తోటి సాటిన్ బోర్డర్ లాగా డిజైన్ చేసాం. సారీ మొత్తం ఏంటంటే చెక్స్ లాగా డిజైన్ వస్తుంది మేడం. ఒక జరీ వీవింగ్ లో డిజైన్ చేసి ఒక బాక్స్ లో ఆరెంజ్, ఒక బాక్స్ లో ఎల్లో వచ్చేటట్టు డిజైన్ చేశారు అనమాట. సారీ షోల్డర్ పార్ట్ అంతా ఇట్లా 2 కలర్స్ తోటి వెళ్తుంది మేడం. దీని కింద పార్ట్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. పైన గ్రీన్ వస్తుంది, కింద వచ్చేటప్పుడు ఆరెంజ్ వచ్చేస్తుంది. ఆరెంజ్ లో కూడా మళ్ళీ సేమ్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాం, సాటిన్ బోర్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. షోల్డర్ అంతా మీకు కలర్స్ తోటి వెళ్తుంది మేడం, చెక్స్ లాగా వెళ్తుంది. కిందకి వచ్చేటప్పటికి మిడిల్ పార్ట్ కి వచ్చేటప్పటికి కిందనే డిజైన్ అనేది ప్రింట్ ఇస్తున్నాం అన్నమాట మేడం. ఓకే, సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్ అనేది హెవీగా కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ వచ్చేసరికి ఆ డిఫరెన్స్ తెలియడం కోసం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా ఇట్లా ప్రింట్ ఇస్తున్నాం. పైన అంతా కూడా yellow, కింద అంతా ఆరెంజ్ షేడ్ కలర్ తోటి చేస్తున్నాం అన్నమాట, డిజైన్ చేస్తున్నాం అన్నమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ వస్తుంది. ఇటువంటి సారీస్ కొంచెం బ్లౌజ్ గాని కొంచెం డిఫరెంట్ గా హెవీగా గాని చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, పళ్ళు కూడా మనం 2 లైన్స్ లో ఇచ్చేస్తున్నాం. జస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చేస్తున్నాము. బ్లౌజ్ కూడా మనం సేమ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేస్తున్నాం, చెక్స్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, yellow లోనే చెక్స్ బ్లౌజ్ ఇచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో కూడా మనకు 3-4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 3400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, 3400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఈ ఎపిసోడ్ లో మేము ఏదైతే సారీస్ చూపించగలుగుతామో అవి క్లియర్ ఇమేజెస్ మేము పెడతాం మేడం. సో మీ త్రూఅవుట్ ఇండియాలో మీ ఎక్కడైనా మీకు ఏదైతే సారీ నచ్చితే దాన్ని మనకి వాట్సాప్ లో కానీ రీసెంట్ చేయగలిగితే మేము త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి చందేరి క్లాత్ మేడం. ఇది చాలా బాగుంటుంది. ఇది బనారస్ చందేరి అంటారు. చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఇది. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక కంప్లీట్ బ్లాక్ కలర్ తోటి డిజైన్ చేసాం మేడం. ఒక ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసాం. ఇంకొక బార్డర్ వచ్చేసి చెక్స్ డిజైన్ లాగా చేసాం, యాష్ అండ్ బ్లాక్ వచ్చేటట్టు డిజైన్ చేసాం. పైన షోల్డర్ అంతా మీకు మంచి మెరూన్ కలర్, మెరూనిష్ రెడ్ మీద ఒక డిజైన్ వచ్చేటట్టు తీసుకున్నాం. వల్లీ డిజైన్స్ అంటారు, వల్లీ ప్రింట్ అంటారు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఈ ప్రింట్. దీనికి వచ్చేసి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేసాం మేడం. మంచి బ్లాక్ కలర్ మీద యాష్ అండ్ వైట్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. మంచి బ్లాక్ కలర్ ప్యాచ్ తీసుకొని అందులో వచ్చి మనకి యాష్ అండ్ వైట్ వచ్చేటట్టు డిజైన్ తీసుకుని అందులో కూడా ఒక మ్యాంగో డిజైన్ లాగా క్రియేట్ చేసాం. చాలా డిఫరెంట్ గా చేసాం. బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ బార్డర్ కూడా మనకి కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. పైన అయితే బార్డర్ ఇచ్చాము, అది చెక్స్ అండ్ బ్లాక్ తోటి డిజైన్ వచ్చేసి మరి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది. ఓకే, సో డిఫరెంట్ గా ఉంది మనకి ప్రింట్ కానీ అండ్ బార్డర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్లీ. సారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూషన్ అవుతుంది మేడం. దీనికి వచ్చేసి పళ్ళు అనేది కూడా మనం ఇట్లా డిజైన్ చేస్తున్నాం. పళ్ళు అనేది కూడా ఒక మంచి లాంగ్ డిజైన్ లాగా మ్యాంగో డిజైన్ తీసుకొని ఇట్లా క్రియేట్ చేస్తాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేడం. చాలా బ్లౌజ్ అనేది కంప్లీట్ కొంచెం షైనింగ్ క్లాత్ లాగా ఇచ్చేస్తున్నాం. ఇది షిమ్మర్ క్లాత్ వస్తుంది, బనారస్ లో షిమ్మర్ అంటారు. సో అది షిమ్మర్ అనే క్లాత్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంది, సారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో కూడా మనకి ప్రింట్స్ కానీ అవి వేరియేషన్ ఉంటుంది. ఇందులో మనకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 2100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఇంత డిఫరెంట్ గా ఉన్న ఈ సారీ మనకి కేవలం 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా మంచి ఆర్గంజా తీసుకున్నాం మేడం, చాలా బాగుంటుంది ఆర్గంజా మీద. దీనికి వచ్చేసి కూడా పైన వచ్చి జరీ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాం, ఒక జరీ కడ్డీ బార్డర్ లాగా తీస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే ప్లెయిన్ అంతా పైన వచ్చేసి అంతా ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. దీనికి కింద అనేది చాలా హైలైట్ చేసాం. కింద పికాక్ డిజైన్ అనేది హెవీ డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా జరీ లైన్స్ లో వీవింగ్ చేసుకుంటూ ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ చేశారు. అది కూడా మంచి పికాక్ కలర్ తీసుకుని అందులో కూడా ఆరెంజ్ అండ్ పింక్, బ్లూ వచ్చేటట్టు, గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ చేసి కంప్లీట్ ఒక క్రియేషన్ అనేది చాలా డిఫరెంట్ గా చేశారు. సో జనరల్ గా మనకి వర్క్ అనేది వేరే ఉంటుంది, దీనికి కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. హెవీ వర్క్ లాగా డిజైన్ చేశారు. సేమ్ బార్డర్ కూడా కంటిన్యూషన్ చేసేస్తున్నారు కింద. ఓకే, సో బార్డర్ వల్ల సారీ చాలా హైలైట్ అవుతుంది అని చెప్పొచ్చు. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కంటిన్యూ అవుతుంది.
పళ్ళు కూడా సెపరేట్ గా ఏం లేదు, మామూలుగా సేమ్ అంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. సేమ్ బ్లౌజ్ కూడా మనకు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో శారీ అంతా మనకి హాఫ్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో డిజైన్ ఇచ్చేస్తున్నాం. తీసుకున్నాం. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఇందులో మనకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 2200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే. సో 2200 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. సో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వల్ల కడితే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది మనకి. సో వేరే ఏదైనా కలర్ కట్టి చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం గ్రీన్ కలర్ కాంబినేషన్తో చూసాం అండ్ ఇప్పుడైతే పింక్ కలర్ కాంబినేషన్లో శారీ కట్టి చూస్తున్నాం. సో ముఖ్యంగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది శారీ. సో పైన చూసుకున్నట్టయితే మనకి చిన్న పింక్ కలర్ అవుట్లైన్ ఇస్తూ మొత్తం అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ హైలైట్ అవుతుంది. సో హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది అండ్ ఇంకో హాఫ్ పార్ట్ చూసుకున్నట్టయితే మొత్తం మనకి జరీ మీద పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ అనేది మనకి హైలైట్ చేశారు. ఎల్లో, గ్రీన్, బ్లూ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో పికాక్ డిజైన్ అనేది మనకి హైలైట్ చేస్తూ హాఫ్ పార్ట్ అంతా కూడా ఉంటుంది అండ్ దాని కింద కూడా మనకి కడ్డీ బార్డర్ అండ్ పింక్ కలర్ అవుట్లైన్తో హైలైట్ చేశారు. సో శారీ మొత్తం కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనే కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ పార్ట్ దగ్గర చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో హాఫ్ స్టైల్ అంతా పింక్ వస్తుంది అండ్ ఇంకో హాఫ్ స్టైల్ చూసినట్టయితే మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో పికాక్ అనేది మనకి ఎల్లో కలర్ కాంబినేషన్, గ్రీన్, ఆరెంజ్ ఇలా మల్టీ కలర్లో వచ్చేసరికి చాలా హైలైట్ అయింది. సో ఆ కింద కూడా మనకి సేమ్ కడ్డీ బార్డర్ అండ్ పింక్ కలర్ అవుట్లైన్తో హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే మనకి కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు కూడా సెపరేట్గా ఏమి ఉండదు, మొత్తం అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కాబట్టి మనకి పళ్ళులో కూడా ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైలే కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన రన్నింగ్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. లేదా ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్తో మనం డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా ఇది మంచి బనారస్లో ఆర్గంజా అంటారు మేడం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్గంజా అనేది చాలా ఫ్యాషన్గా నడుస్తుంది మేడం, చాలా డిఫరెంట్గా ఉంటుంది, షైనింగ్లో కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు మేడం కస్టమర్స్. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక పింక్ కలర్ తోటి డిజైన్ తీసాం మేడం, మంచి గ్రీన్ కలర్ కి మంచి పింక్ వచ్చేటట్టు డిజైన్, అందులో కూడా జరీ వీవింగ్ తో తీసుకొని సెల్ఫ్ చెక్స్ లాగా డిజైన్ చేశారనమాట. శారీ మొత్తం ఏంటంటే ఒక డిజైన్ లాగా వెళ్తుంది మేడం, ఒక అల్లిక లాగా వెళ్తుంది అనమాట. మీరు బాగా గమనించినట్లయితే ఒక అల్లిక లాగా వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ తోటి డిజైన్ చేశారు. సో మొత్తం కూడా మనకి క్రీపర్ డిజైన్ అన్నది ఎస్ మేడం ఇలా డిజైన్ చేశారు మేడం, చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఒక చెక్స్ లాగా డిజైన్ వచ్చేటట్టు అందులో మళ్ళీ అల్లిక లాగా వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. సో దీనికి కింద బార్డర్ వచ్చేటప్పటికి మంచి పింక్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. ఇది కంప్లీట్ అంతా వివింగ్ మీద వచ్చేస్తుంది మేడం, మంచి పింక్ కలర్ మీద జరీ బార్డర్ వచ్చేటట్టు లైన్స్ లాగా తీసుకొని ఈ పింక్ అనేది హైలైట్ చేసాం మేడం. హైలైట్ చేసి అందులో కూడా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. జరీ వీవింగ్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్, మంచి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం, కంటిన్యూషన్ లాగా వెళ్తుంది. సో సారీ మొత్తం కూడా మనకి క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది మేడం. సారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. సో దీనికి పళ్ళు కూడా ఏంటంటే మనం ఇలా డిజైన్ ఇచ్చేస్తున్నాం. సో పళ్ళు కూడా మనం గోల్డ్ తోనే హైలైట్ చేసాం మేడం, మంచి గోల్డ్ కలర్ తోటి డిజైన్ హెవీగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇలా డిజైన్ చేసేస్తాం, అందులో కూడా చిన్న ఫ్లవర్స్ అనేది మనకి హైలైట్ చేస్తాం, వీవింగ్ లో చేస్తున్నాం అన్నమాట. బ్లౌజ్ అనేది జూట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం దీనికి. ఓకే, సో బ్లౌజ్ మనకి జూట్ బ్లౌజ్ వచ్చి సేమ్ హ్యాండ్స్ కి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 4000 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 4000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూవర్స్ మరి చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్ దగ్గర నుంచి మనకి పట్టు శారీస్ హై రేంజ్ వరకు కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి కాటన్ కోట మేడం, చాలా బాగుంటుంది. ఇది కూడా దీని గురించి మంచి యాష్ కలర్ మీద మంచి ఎల్లో కలర్ తోటి డిజైన్ చేసాం మేడం. దీనికి వచ్చేసి పైన వచ్చి ఒక ఆరెంజ్ కలర్ తోటి డిజైన్ చేసాం మేడం. అందులో కూడా యాష్ కలర్ తోటి లైన్స్ తీసుకున్నాం, వైట్ లైన్స్ తీసుకున్నాం. శారీ మొత్తం ఏంటంటే టోటల్ మీద పైన షోల్డర్ పార్ట్ అంతా ఫ్లవర్స్ డిజైన్ వచ్చి క్రియేట్ చేస్తాం. ఒక ఎల్లో కలర్ తోటి డిజైన్ తీసుకుని అవుట్ లైన్ అంతా మళ్ళీ వైట్ ఇచ్చేస్తున్నాం. సేమ్ అండి, శారీ మొత్తం షోల్డర్ అంతా ఇలాగే వస్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం. మంచి ఎల్లో కలర్ ప్యాచ్ తీసుకొని అందులో వచ్చి మళ్ళీ యాష్ కలర్ తోటి బుట్టి వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. ఈ పార్సీ వర్క్ అంటారు, ఇది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ మీద వచ్చేస్తుంది అనమాట. ఒక కొమ్మ వచ్చేసి డిజైన్ లాగా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు అన్నమాట. ఈ బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ తోటి చాలా హైలైట్, చాలా రేర్ అని కూడా చెప్పొచ్చు. గ్రే అండ్ మస్టర్డ్ కాంబినేషన్. సో సారీ మొత్తం కూడా మనకి అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇదే బార్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. దీనికి సేమ్ మనకి బార్డర్ ఏదైతే చూసామో లైన్స్ తో అదే మనకి బ్లౌజ్ కూడా హైలైట్ చేస్తాం. సో ఇదే కాంబినేషన్ ఉంటుంది, ఇందులో మనకి వేరే కాంబినేషన్. ఈ బేసిక్ యాష్ అనేది సేమ్ వస్తుంది, కింద జస్ట్ బార్డర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 1090 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఓన్లీ మనకి 1090 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ
ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ మేడం. మంచి ఎల్లో కలర్ కి పింక్ అనేది చాలా రేర్ గా వస్తుంది, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది కూడా ఏంటంటే పైన వచ్చేసి కంప్లీట్ జరీ బార్డర్ తోటి కడ్డీ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. అందులో కూడా జరీ లైన్ వీవింగ్స్ లో వచ్చేటట్టు డిజైన్ చేస్తాం. పైన పార్ట్ అంతా మంచి మస్టర్డ్ కలర్ లాగా తీసుకున్నాం. మస్టర్డ్ కలర్ లో అంతా వీవింగ్ మీద మంచి కోర మీద థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ చేశాను. ఇది మిడిల్ లోకి వచ్చేటప్పటికి ఈ పింక్ అండ్ మస్టర్డ్ కి వచ్చేటప్పటికి మళ్ళీ జరీ లైన్స్ తోటి డిజైన్ చేశాను మేడం. ఇది కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది అనమాట. మన ఎల్లోకి పింక్ కి వచ్చేటప్పటికి మధ్యలో వీవింగ్ వేరియేషన్ కోసం జరీ లైన్స్ తోటి డిజైన్ చేసాం అనమాట. కింద అంతా మళ్ళీ పింక్ తోటి డిజైన్ చేసాం మేడం. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ మేడం హైలైట్ అవుతుంటుంది. మస్టర్డ్ కి పింక్ అనేది చాలా డిఫరెంట్ గా హైలైట్ అవుతుంటుంది. సేమ్ బార్డర్ కూడా కింద కంటిన్యూషన్ కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ కూడా అండ్ డిజైన్ కూడా మనకి చాలా హైలైట్ అవుతుంటుంది మేడం. దీనికి పళ్ళు కూడా ఏంటంటే కంప్లీట్ జరీ లైన్స్ తోటి హెవీ లాగా చేసాం అనమాట. కంప్లీట్ పింక్ తీసుకొని హైలైట్ చేసాం. బ్లౌజ్ మాత్రం ఓన్లీ వన్ కలర్ వచ్చేస్తున్నాం, పింక్ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో బ్లౌజ్ మనకి పింక్ కలర్ ఇచ్చి అండ్ ఈ వేరియేషన్ కూడా మనకి బ్లౌజ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఈ 2 కలర్ కాంబినేషన్ లో ఇంకా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మనకు 10 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, టోటల్ 2 కలర్ కాంబినేషన్ తోటి 10 కలర్స్ మన దగ్గర అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 1200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో మనకు ఓన్లీ 1200 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి సిల్క్ కోట మేడం, చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఎవరు ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, స్మూత్ అన్నమాట, చాలా స్మూత్ ఉంటుంది. ఇది వచ్చేసి పైన మొత్తం ఒక కంప్లీట్ జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం, ఒక స్మాల్ జరీ బార్డర్ ఇచ్చేస్తున్నాము. శారీ మొత్తం ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది, డిజైన్ లాగా వచ్చేసి. దీనికి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం, కొంచెం పెద్ద బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. పెద్ద బార్డర్ తీసుకొని హైలైట్ చేస్తాం మేడం. మొత్తం శారీ అంతా ప్లెయిన్ లో వచ్చేసి పైన కింద బార్డర్స్ అనేవి హైలైట్ అవుతుంటాయి, పెద్ద బార్డర్ ఇచ్చేస్తున్నాం. సో ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ప్లెయిన్స్ ప్రిఫర్ చేస్తున్నారు, చిన్న వాళ్ళు కూడా బ్లౌజెస్ అనేవి హైలైట్ చేసుకుంటున్నారు. దీనికి పళ్ళు వచ్చేసి గోల్డ్ పళ్ళు ఇచ్చేస్తున్నాం, చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. గోల్డ్ కలర్స్ తోటి ప్రింట్ లాగా ఇచ్చేస్తున్నాము. బ్లౌజ్ అనేది సేమ్ రన్నింగ్ లో ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, రన్నింగ్ లోనే మనకి బ్లౌజ్ అనేది కడ్డీ బార్డర్స్ కూడా కంటిన్యూ ఇచ్చేస్తున్నారు. ఇటువంటి సారీస్ ఏంటంటే మనకి పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి మేడం. 500 రూపీస్ లో మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ చాలా తక్కువ కాస్ట్ లో రిచ్ లుక్ వచ్చేటట్టు డిజైన్ చేసాం. ఇప్పుడు శ్రావణ మాసానికి పూజలకు చాలా మంది పెట్టాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి కూడా ఇవి చాలా బాగుంటాయి మేడం. సో దీని కాస్ట్? దీని కాస్ట్ మనకు 490 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. 490 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో ముఖ్యంగా పూజలకి వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి శుభకార్యాలు దేనికైనా సరే కారాలు పెట్టాలన్న 500 రూపీస్ లో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది మేడం. సారీ ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట, వాషబుల్ ఐటమ్. ఓకే, సో ఇలాంటి మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తారు. మీకు 100 పీసెస్ కావాలన్నా మీరు సప్లై చేయగలుగుతాం. యాక్చువల్లీ 12 కలర్స్ వస్తుంది, సో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేయగలుగుతాము. ఓకే అండి, సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి మనకి పట్టు శారీస్ వరకు ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి, అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి. మన నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది కూడా చాలా బాగుంటుంది మేడం, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. దీనికి కూడా పైన కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా గ్రీన్ కలర్ తోటి తీసుకున్నాం మేడం. అందులో ఒక కడ్డీ బార్డర్ లోనే తీసుకున్నాం. కడ్డీ బార్డర్ వచ్చేటికి గ్రీన్ వచ్చేస్తుంది. మిడిల్ లో అంతా మంచి మస్టర్డ్ వస్తుంది మేడం, మంచి మ్యాంగో మస్టర్డ్ లాగా డిజైన్ తీసుకుని అందులో కూడా సెల్ఫ్ వీవింగ్ మీద వచ్చేస్తుంది మేడం. ఒక డిజైన్ అనేది కంప్లీట్ ఇదంతా వీవింగ్ మీద వచ్చేస్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ వచ్చేస్తుంది, మంచి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేస్తుంది. సో పైన కింద అంతా మనకు గ్రీన్ కలర్ తోటి వస్తుంది, మిడిల్ అంతా మంచి మస్టర్డ్ వస్తుంది, చాలా బాగుంటుంది. కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది డిజైన్ అనేది. దీనికి వచ్చేసి పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ లాగా గ్రీన్ కలర్ లాగా తీసుకున్నాం. యాక్చువల్గా చాలా బాగుంటుంది ఇటువంటి సారీస్. దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనం ఇలా డిజైన్ చేస్తున్నాం, కడ్డీ బార్డర్ లాగా జస్ట్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో గ్రీన్ ఇచ్చేసి సేమ్ కడ్డీ బార్డర్ లాగా మనం డిజైన్ చేస్తున్నాం. సో కాంట్రాస్ట్ కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి. ఇందులో కూడా మనకు 10 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, అండ్ దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 1190 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, 1190 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి గోల్డిష్ మీద పింక్ వస్తుంది మేడం, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్ వేర్ కి, బర్త్డే ఫంక్షన్స్ కి, చిన్న చిన్న కార్యాలకి చాలా బాగుంటుంది మేడం. దీనికి కూడా ఏంటంటే పైన వచ్చేసి మంచి కంప్లీట్ ప్లెయిన్ కలర్ లాగా డిజైన్ చేస్తున్నాం, మళ్ళీ ఒక పింక్ కలర్ తోటి డిజైన్ చేస్తున్నాం. సారీ మొత్తం ఆల్టర్నేట్ గా వెళ్తుంది మేడం. ప్లెయిన్ వచ్చేసి ఆర్గంజా ప్లెయిన్ వస్తుంది, మళ్ళీ డార్క్ వస్తుంది, పింక్ క్రీమ్ అండ్ పింక్ వచ్చేటప్పటికి డిజైన్ అవుతుంది మేడం. దీనికి సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం. కింద పార్ట్ వచ్చేటప్పటికి హెవీ డిజైన్ లాగా వస్తుంది మేడం. ఈ బార్డర్ అనేది కొంచెం పెద్దది లాగా తీసుకున్నాం, జూట్ అనేది మళ్ళీ పింక్ కలర్ తోటి తీసుకుని ఇట్లా తీసుకున్నాం, మళ్ళీ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. సారీ అంతా చెక్స్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం, నిలువు చెక్స్ అండ్ అడ్డ చెక్స్ వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తుంది మేడం. సో జస్ట్ లైన్స్ తోనే మనం తీసేసుకున్నాం పళ్ళు కూడా. బ్లౌజ్ కూడా మన సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ తో రన్నింగ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ఇందులో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, చాలా సారీ కాస్ట్? ఇది కాస్ట్ వచ్చి మనకి 750 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఓన్లీ 750 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు చెప్పినట్టు ఈరోజు పెట్టుబడి శారీ దగ్గర నుంచి పట్టు శారీస్ అన్ని కలెక్షన్, అన్ని వేరియేషన్స్ కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్.
సో వ్యూవర్స్ చూసాం కదా ఈరోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ని మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.